యుజ్వేంద్ర చాహల్ ఈ పేరు వింటేనే టీమిండియా ప్లేయర్లకు ఎంతో ఉత్సాహం వచ్చేది. ప్లేయర్లకే కాదు, అభిమానులు సైతం చాహల్ ఫన్నీ స్టంట్స్, చిలిపి చేష్టలు ఎంతో ఇష్టపడేవాళ్ళు. మైదానంలో వికెట్ తీస్తూ సందడి చేసే చాహల్ చాలా కాలంగా కనిపించలేదు. ఇక ఈ IPL 2026తో మళ్ళీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ IPL సీజన్ కోసం తన జీవన విధానంలో అనేక మార్పులు చేస్తున్నట్లు చాహల్ తెలిపాడు. సౌత్ ఆఫ్రికా దిగ్గజం AB డివిలియర్స్ నిర్వహించిన పాడ్కాస్ట్ లో పాల్గొన్న చాహల్ గత 6 నెలలుగా తాను మద్యానికి పూర్తిగా దూరంగా ఉంటున్నట్లు వెల్లడించాడు. 35 ఏళ్ల వయసులో ఫిట్నెస్ పై మరింత దృష్టి సారించి జట్టు కోసం తన శాయశక్తుల కృషి చేయాలని పట్టుదలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొనడం సంచలనంగా మారింది. వాస్తవానికి భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ మార్చి 2025లో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. 5 ఏళ్ల వైవాహిక సంబంధానికి స్వస్తి పలుకుతూ వ్యక్తిగత కారణాలు, కెరియర్ విభేదాలు మరియు ఒకరినొకరి సమయం కేటాయించలేకపోవడం వంటి కారణాల వల్ల విడిపోయారు. ఈ విడాకుల అనంతరం చాహల్ మద్యానికి బానిసగా మారాడని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అప్పట్లో కొన్ని వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. అయితే తాజాగా పాడ్కాస్ట్ లో చాహల్ మాట్లాడుతూ, నేను మందు తాగడం మానేశాను. గత 6 నెలలుగా ఆల్కహాల్ తాగడం లేదు. ఇప్పటికే నా ఏజ్ 35. ఇక ముందు నేను యాక్టివ్గా పనిచేయాలనుకుంటున్నాను. నా టీం కోసం 150% ఎఫెక్ట్ పెట్టాలని అనుకుంటున్నా. గత సీజన్లో KKRతో ఓ మ్యాచ్ అనంతరం నాకు ఇంజురీ అయింది. అందుకే సెమీస్లో మంచి ప్రదర్శన ఇవ్వలేకపోయాను. అప్పుడు చాలా బాధపడ్డాను. ఈసారి అలా జరగదు. ఓ సీనియర్ ప్లేయర్గా నా ప్రదర్శన ఉంటుంది అని చాహల్ వివరించారు. గత IPL 2025 సీజన్లో పంజాబ్ కింగ్స్ జట్టు రన్నరప్గా నిలిచింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఉత్కంఠభరితమైన ఫైనల్లో కేవలం 6 పరుగుల తేడాతో పంజాబ్ ఓటమి పాలైంది. ఆ ఓటమి తనను ఎంతో కలిచివేసిందని చాహల్ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఫైనల్ మ్యాచ్లో మార్కో జాన్సన్ అందుబాటులో లేకపోవడం తమ జట్టు విజయావకాశాలను దెబ్బతీసిందని అభిప్రాయపడ్డాడు. జాన్సన్ ఉండి ఉంటే ఖచ్చితంగా టైటిల్ గెలిచేవాళ్లమని చెప్పాడు.